తాను టీడీపీకి గుడ్ బై చెప్తున్నట్లు వైసీపీలో చేరుతున్నట్టు కానీ ఇంకా ప్రకటించలేదని మాజీ ఎంపీ టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. కార్యకర్తలు అభిమానుల అభిప్రాయం మేరకు త్వరలో నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. అప్పటి వరకు ఓపిక పట్టాలని సూచించారు. టీడీపీకి మాగుంట రాజీనామా చేయనున్నారన్న సమాచారంతో ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాగుంటతో భేటీ అయ్యారు. చంద్రబాబును ఒకసారి కలవాల్సిందిగా సూచించారు. సాయంత్రం చంద్రబాబును కలిసేందుకు మాగుంట అంగీకరించారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు మాగుంట సుబ్బరామిరెడ్డి గారు దాదాపు 30 సంవత్సరాల క్రితం ఏర్పరిచిన ఈ కుటుంబం పెద్ద కుటుంబం అది. ఈ కుటుంబంలో మా శ్రేయోభిలాషులు, మా శ్రేయస్సు ఎప్పుడు కూడా ఎంతో బాగుండాలని కోరుకునే వాళ్ళందరూ కూడా ఈరోజు కలుసుకుంటున్నాం. ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి అనేది ఒక డిస్కషన్ అనేది అందరూ కూడా కలిసి మాట్లాడుకుంటున్నారు కాబట్టి అన్నీ సజావుగా కూడా సక్రమంగా అన్ని డిస్కషన్స్ అన్నీ అయిన తర్వాత నేను ఖచ్చితంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికి కూడా నేను అన్ని విషయాలు కూడా తెలుపుతాను. మాగుంట టీడీపీకి రాజీనామా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ భవిష్యత్తు కార్యాచరణపై అభిమానులు కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పే సమాచారం అందుతుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, టీడీపీలో కొనసాగడంపై మాగుంట ఎందుకని డైలమాలో ఉన్నారు? ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసరెడ్డి పార్టీ మారే విషయంపై ఇంతవరకు ఉత్కంఠ మాత్రం కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా మాగుంట పార్టీ వీడుతున్నారు, వైసీపీలో చేరుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మాగుంట పలుసార్లు చంద్రబాబును కలవడం, అదేవిధంగా తన అభిమానులు కార్యకర్తలతోటి అదేవిధంగా కుటుంబ సభ్యులతో కూడా చర్చలు జరపడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎంపీగా మాత్రం పోటీ చేయనని ఇప్పటికే చంద్రబాబు నాయుడుకు స్పష్టం చేశారు. అయితే ఈ నేపథ్యంలో నిన్న ఎన్నికల కోడ్ రావటం, అదేవిధంగా అర్ధరాత్రి సమయంలో మాగుంట తన అభిమానులతోటి చర్చలు జరపడం కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే వైపు మాగుంట అభిమానులు మాత్రం ఆయన టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలోకి చేరతారని మాత్రం చెప్తున్నారు. ఈ రోజు ఉదయం కూడా పెద్ద ఎత్తున మాగుంటకు సంబంధించిన అభిమానులు ఎవరైతే ఉన్నారో జిల్లా మొత్తానికి సంబంధించిన అభిమానులు మొత్తం పెద్ద ఎత్తున ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇప్పటికే ఆయన స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని అభిమానులు చెప్తున్నారు. అయితే మరోవైపు టీడీపీకి సంబంధించి జిల్లా పార్టీ అధ్యక్షుడు అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కూడా మాగుంట నివాసానికి చేరుకున్నారు, ఆయనతోటి భేటీ అయ్యారు. అయితే ఎప్పటిలాగే మాగుంట మాత్రం మరో 2 రోజుల్లో తన నిర్ణయం ఉంటుందని కుటుంబ సభ్యులు అదేవిధంగా అనుచరులతోటి మాట్లాడిన తర్వాత మరో 2 రోజుల్లో తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని మాత్రం చెప్పారు. విజయ్ చంద్రిక. రైట్ సురేష్, థ్యాంక్ యూ.